అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనితకు నిరసన సెగ తగిలింది. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. హోంమంత్రి అనిత కాన్వాయ్ను అడ్డగించారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక హోంమంత్రి హామీతో మత్స్యకారులు శాంతించారు. కాన్వాయ్కు అడ్డు తొలగడంతో ఆమె ఇంటికి వెళ్లిపోయారు. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించిన వ్యవహారంలో అక్కడున్న స్థానికులందరూ కూడా హోంమంత్రి అనితకు కాన్వాయ్కి అడ్డుపడ్డారు. నిరసన సెగ తగిలింది. పూర్తి అప్డేట్స్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. విజయ చంద్రిక అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం మత్స్యకార గ్రామం రాజయ్యపేటలో గత కొద్ది కాలం క్రితం బల్క్ డ్రగ్ పార్క్ కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో వాటిని వ్యతిరేకిస్తూ స్థానిక మత్స్యకారులు తమ కొద్దంటూ కూడా గత 16 రోజులుగా శాంతియుత నిరసనకు దిగారు. అయితే అదే క్రమంలో రాష్ట్ర హోంమంత్రి అసెంబ్లీ కార్యక్రమాలు ఉండడంతో తాను హాజరు కాలేకపోతున్నాను, అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత తమ వద్దకు వచ్చి ఆ యొక్క నిర్ణయాన్ని ఏదైతే ఉందో వాటిని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో వారు సాధించారు. అయితే ఈ రోజు ఆ మత్స్యకారులు కలిసేందుకు రాష్ట్ర హోంమంత్రి అక్కడికి వెళ్లడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్థానికమైన సమస్యలను ఆ రాష్ట్ర హోంమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వ్యవస్థానాన్ని కూడా హామీ ఇవ్వడంతో వారి కొద్దిపాటి శాంతించారు చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి పైన సమయంలో వారి యొక్క కాన్వాయ్ని ఏదైతే రాష్ట్ర హోంమంత్రి కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కాన్వాయ్ని ముందుకెళ్లనివ్వకుండా చెట్లు కూడా అక్కడ అడ్డంగా ఉంచి మత్స్యకారులు ఆందోళన దిగారు. ఒక విధంగా ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంచుమించు 1000 మంది వరకు కూడా అక్కడ స్థానిక మత్స్యకారులు చేరుకొని తమకు సమస్యకు ఆ శాశ్వత పరిష్కారం ఇస్తే గానీ ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా హోంమంత్రికి గట్టిగా నిలదీయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆమె అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే దిశగా ఆమె చేయలేని తరుణంలో ప్రస్తుతానికైతే పనులను నిలుపుదల చేస్తాం, ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన తర్వాత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం తో మాట్లాడిన తర్వాత దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని చెప్తామంటూ కూడా అక్కడ చెప్పడంతో వారు శాంతించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి బయలుదేరి స్వగృహం రావడం జరిగింది. వారి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలు అక్కడున్న ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించిన అక్కడ స్థానిక మత్స్యకారులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో వాటిపై కూడా స్పష్టంగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తాయి. విజయ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.